Okay, good morning, my dear students. Today we discuss some problems on permutations. Okay, we have basic concept. We have one word, Raj. The word is Raj. Okay, make up a word is find the number of one letter word, number of two letter words, number of three letter words, number of four letter words. అదే నెంబర్స్ ఇస్తే the number of 4-digit numbers, the number of 2-digit numbers, the number of 3-digit numbers అడుగుతుంటాడు. Okay, here given word is Raj. We have Raj has 3 letters. Raj has 3 letters. Okay, now first problem, the number of 2-letter words. The number of letter words. The number of 2-letter words. Okay, formed with Raj. Letters of the word Raj. Okay, Raj will use this 2-letter words form there, but Raj is the 3-letter words. 2-letter words means only 2 places in the words మాత్రమే తీసుకోవాలి. కాబట్టి మనం దీన్ని ఈ 2 places ని 2 passes లెక్క ఇండికేట్ చేస్తాం. ఇలానైనా ఇండికేట్ చేయొచ్చు, లేకపోతే 2 passes లెక్కనైనా ఇండికేట్ చేస్తుంటాం. బట్ ఈ లైన్స్ కంటే మనం passes ఫామ్ లో చూపెట్టుకుంటాం. 2-letter words means any 2-letter words form అంటే చూడండి. The first one is A J form అంటే. The second one is J A R form అంటే. Next third word is J A. The fourth word is J R. Next the fifth word is R A. Next the sixth word is R J form అవుతుంది. ఓకే, ఈ రాజ్ అనే ఈ 3 లెటర్స్ ని ఉపయోగించాలి. ఈ రాజ్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఈ ఆర్ ఏ జే. ఈ 3 లెటర్స్ ని యూజ్ చేసి మనం 2 లెటర్స్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయో ఫామ్ చేయాలి. మీనింగ్ ఆర్ మీనింగ్లెస్. ఎన్ని ఫామ్ అయినాయో చూడండి. ఏజే మీన్స్ ఫస్ట్ బాక్స్ లో ఏ ఫిల్ చేస్తుందో, ఇదే సెకండ్ బాక్స్ లో జే ఫిల్ చేస్తాం. ఏజే ఇస్ ఏ 1 2 letter word. ఏజే ఇస్ ద 1 2-letter word and AR is also 2-letter word. These 6 are 2-letter words. ఇక్కడ AR తో ఎన్ని 2-letter words ఫామ్ అవుతాయి అంటే మనకి 6 2-letter words ఫామ్ అవుతున్నాయి. అదే విధంగా అంటే the number of 2-letter words are 6 by forming with letters of the word Raj. Letters of the word Raj. This is given the master. Okay, మాస్టర్ అనే వర్డ్ ఇచ్చిండు. ఓకే, మాస్టర్ అనే వర్డ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 లెటర్స్ ఉన్నాయి. ఈ 6 లెటర్స్ తో ఫామ్ అయ్యే 2-letter వర్డ్స్ ఫామ్ చేయాలి. 2-letter వర్డ్స్ ఫామ్ చేయాలంటే ఎన్ని ఫామ్ అయితే మనం ఓకే ఇక్కడ అంటే 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క కాంబినేషన్ చెక్ చేస్తూ రాసుకుంటాం మేడం. బట్ ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి. ఈ 6 లెటర్స్ తో 2-letter వర్డ్స్ ఎన్ని ఫామ్ అయితే మనం రాయగలం అంటే ఇదిగా ఎంఏ ఫామ్ అవుతుంది, ఎంఎస్ ఫామ్ అవుతుంది, ఎండి ఫామ్ అవుతుంది, ఎంఈ ఫామ్ అవుతుంది, ఎంఆర్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ 2-letter words. నెక్స్ట్ ఏఎం ఫామ్ అవుతుంది, ఏఎస్, నెక్స్ట్ ఏపి, ఏఈ, ఏఆర్ ఇలా ఫామ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఎస్ఎం, ఎస్ఏ, ఎస్టి, ఎస్ఈ, ఎస్ఆర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇలా చాలా వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఇవన్నీ రాయాలి. బట్ పర్మిటేషన్ యూజ్ చేసి మనం ఈ 2-letter words ఏ లెటర్ వర్డ్స్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేది మొత్తం వితౌట్ రిపిటేషన్. Without the permutations are 2 types, with repetition and without repetition. Okay, ఇక్కడ యూజ్ చేసిన లెటర్ ని ఏ కూడా 2-letter వర్డ్ గా సార్ అనుకుంటాం. జే 2-letter వర్డ్, ఆర్ కూడా 2-letter. But here A is repeated 2 times. But here J is repeated 2 times. But first we discuss the without repetition problem. In second essay we discuss the with repetition problem. Okay, కాబట్టి with repetition ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి? ఓన్లీ ఫామ్ అవుతుంది. అదే ఓకే ఇవన్నీ మనం ఇక్కడ చాలా చిన్న వర్డ్ కాబట్టి 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి వి రైట్ ద ఆల్ 6 వర్డ్స్ కాంబినేషన్ లో రాసేయచ్చు. బట్ ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి. ఈ ఫామ్ తో ఫామ్ అయ్యే 2-letter words అనేవి చాలా ఫామ్ అవుతుంటాయి. ఆ 2-letter words అని మనం రాయలేం. ఓకే, 2 లెటర్స్ అనేవి మనం రాయలేం. మొత్తం 2 లెటర్స్ వర్డ్స్ ఏం ఫామ్ అయితే అంటే 30 వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఎన్ని వర్డ్స్ ఫామ్ అయితే అంటే 30 వర్డ్స్ ఫామ్ అవుతాయి. 30 వర్డ్స్ మనం రాయగలమా? నో, ఇంపాసిబుల్. ఇవన్నీ కాంబినేషన్ చెక్ చేసి రాయడం. అదే పర్మిటేషన్ నుంచి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ హియర్ గివెన్ ద వర్డ్ ఇస్ రాజ్. దానిలో నెంబర్ ఆఫ్ 3-letter words, నెంబర్ ఆఫ్ 3-letter words అడిగినాము. నెంబర్ ఆఫ్ 3-letter
వర్డ్స్ నెంబర్ ఆఫ్ 3 letter words అంటే 3 empty places తీసుకోవాలి మనం. ఓకే రాష్ట్ర ఫామ్ ఏ 3 letter words ఫామ్ చేసుకుంటాం. 3 letter word అంటే ఫస్ట్ word is a j r meaning or meaningless. Next second one is a r z. Next third one is j a r. Fourth one is j r a. Fifth one is మన ఏదైనా రాయండి బట్ ఈ 3 letters ఏ కనపడాలి. Using with the number of 3 letter words formed with the letters of the given word Raj. Raj has 3 letters. Okay, 3 letter words in form అంటే j r. Next r a j. Next sixth one is r j a. Okay, ఇక్కడ కూడా 3 letter words in form అంటే 6 మాత్రమే ఫామ్ అది. ఇక కాంబినేషన్స్ అన్నీ అయిపోయాయి. ఓకే వితౌట్ రిపిటేషన్ ఒక లెటర్ ని ఒక్కసారి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా a j j ఇది కూడా 3 letter word గా సాధారణంగా but ఇక్కడ j repeated 2 times. But now we discuss the without repetition. Without repetition means every letter or every digit we are using only one time. Okay, number of 3 letters are 3 form. Number of 4 letter words. Number of 4 letter words. 4 letter word. But given word is Raj. Raj has only 2 letters, 3 letters మాత్రమే ఉన్నాయి. ఇలా మనం find the number of 4 letter words. Okay, 3 word letters తో 4 letter words ఫామ్ చేయగలం మనం without repetition. No. Okay, for example R J A ఫిలప్ చేస్తే ఇక్కడ again R అన్న రావాలా J అన్న రావాలా A అన్న రావాలా అంటే ఏదో ఒక లెటర్ అనేది రిపిటేషన్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 4 letter words, 5 letter words, 6 letter words ఉన్నాయి. పాసిబుల్ గా ఓన్లీ 1 letter words కూడా ఫామ్ అవుతాయి. కానీ 1 letter words ఫామ్ అవుతుంటాయి, 5 letters ఫామ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ 1 letter words. నెంబర్ ఆఫ్ 1 letter words. నెంబర్ ఆఫ్ 1 letter words అంటే ఓన్లీ 1 ప్లే బాక్స్ తీసుకుంటాం. ద ఫస్ట్ వన్ ఇస్ a, సెకండ్ వన్ ఇస్ j, థర్డ్ వన్ ఇస్ r. Okay, these 3 are the 1 letter words. These 6 are the 3 letter words. These 6 are the 2 letter words forming with the word words. Okay, ఇలా అడుగుతున్నారు నెంబర్ ఆఫ్ 2 letter words, నెంబర్ ఆఫ్ 3 letter words, నెంబర్ ఆఫ్ 4 letter words ఫామ్ అవుతుంటాయి. అయితే వీటిని పర్ముటేషన్ యూజ్ చేసి అన్నిటిని ఇలా రాయలేము. మనం ఇక్కడ 3 letters ఉన్నాయని రాసినాం. అదే కాక మాస్టర్లో 30 words రాయగలమా రాయలేము. కాబట్టి ఇది పర్ముటేషన్ యూజ్ చేసి ఎలా రాయాలంటే ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయంటే మనకి n is equal to 3, n is equal to 3. Given letters are 3, but here find the 2 letter word. 2 letter words means here any gaps ఉన్నాయి, 2 gaps ఉన్నాయి, or 2 chairs ఉన్నాయి. కాబట్టి here r is equal to 2 ఫామ్ అవుతుంది. The formula is npr. The formula is npr. n ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, మనం r ఆబ్జెక్టివ్స్ ని అరేంజ్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే npr. బట్ ఇక్కడ 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, మనం అరేంజ్ చేయాల్సిన n ఆబ్జెక్టివ్స్ ని అరేంజ్ చేయాలంటే 2 ఆబ్జెక్టివ్స్ ని అరేంజ్ చేస్తున్నాం. ఆ ఫార్ములా ఏంటంటే 3b2. The 3b2 is equal to starting with 3 right and the 3 to the 6 letters form. 6 letters form. Okay, అదే విధంగా దీని పర్ముటేషన్ నుంచి డైరెక్ట్ ఫార్ములా ఏం చేయొచ్చు లేకపోతే పర్ముటేషన్ ప్రకారం యు హావ్ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 2 గ్యాప్స్ ఉన్నాయి, ఆర్ 2 చైర్స్ ఉన్నాయి, ఆర్ 2 ఎంప్టీ ప్లేసెస్ ఉన్నాయి. ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి 3 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఫిలప్ చేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ r అయినా ఫిలప్ చేయొచ్చు, లేకపోతే a అయినా ఫిలప్ చేయొచ్చు, లేకపోతే j అయినా ఫిల్ చేయొచ్చు. వి హావ్ 3 chances for filling the first box. First box fill up చేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే 3 chances ఉన్నాయి. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒక లెటర్ ఏదో ఒక లెటర్ అయితే ఫిల్ చేసినాం. నెక్స్ట్ సెకండ్ ఎంప్టీ బాక్స్ ఫిల్ అప్ చేయడానికి వెళ్తున్నాం. సెకండ్ ఎంప్టీ ప్లేస్ ఫిల్ అప్ చేయడానికి ఇంకా రిమైనింగ్ లెటర్స్ ఏమి ఉన్నాయి, బట్ యూజ్ చేసిన లెటర్ ఆల్రెడీ యూజ్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ r ఫిల్ అప్ చేస్తే aj ఉంటాయి, a ఫిల్ అప్ చేస్తే rj ఉంటాయి, j ఫిల్ అప్ చేస్తే rj ఉంటాయి. ఓకే సెకండ్ ప్లేస్ ఫిల్ అప్ చేయడానికి ఇంకా ఎన్ని ఛాన్సెస్ ఉంటాయంటే 2 ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సెకండ్ బాక్స్ ఫిల్ అప్ విత్ 2 ways. Second box is fill up with 2 ways. The fundamental principle of counting ప్రకారం 3 into 2 is equal to 6 ways వస్తుంది. 3 into 2 is equal to 6 ways. ఓకే ఇలా రాశానే కౌంట్ చేయొచ్చు. బట్ మనం by using the permutation formula directly we can write the formula. Here also same. The given word is Raj. The given word is Raj. n is equal to 3 ఉన్నాయి. ఇక్కడ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే the number of 3 letter words. The number of 3 letter words కాబట్టి 3 empty places తీసుకుంటాం. అంటే 3 chairs లకి యూజ్ చేయండి. పర్సన్ చేత లెటర్స్ ఆర్ బాసెస్. ఓకే హియర్ r is equal
starting with 3 and write down the 3 values. 3 into 2 into 1, that is equal to 6 ways. That is equal to 6 ways. We get the 6 different types of words form అవుతుంటాయి. or in direct form లో ఇవాళ here 3 words 3 letters are there. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఫిల్ అప్ చేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయంటే 2 ఛాన్సెస్ ఉంటాయి, 3 ఛాన్సెస్ ఉంటాయి. r అయినా ఫిల్ అప్ చేయొచ్చు, a అయినా ఫిల్ అప్ చేయొచ్చు, j అయినా ఫిల్ అప్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయంటే 3 ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక నెంబర్ ని ఫిక్స్ చేసినాం. ఇంకా ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఎన్ని లెటర్స్ ఉంటాయి మనకి అలా ఓన్లీ 2 లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఫిల్ అప్ చేయడానికి ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, ఆల్రెడీ ఇక్కడ ఒక లెటర్ ఫిక్స్ చేసిన కాబట్టి ఆ లెటర్ ని యూజ్ చేయకూడదు. why we are discuss the without repetition problems. ఓకే, సెకండ్ ప్లేస్ ఫిల్ అప్ చేయడానికి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక లెటర్ ఫిక్స్ చేసినాం, ఇక్కడ ఒక లెటర్ ఫిక్స్ చేసినాం, అంటే 2 లెటర్స్ ఫిక్స్ చేసినాం. ఇంకా రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి అలా ఓన్లీ 1 లెటరే ఉన్నది. ఓకే, థర్డ్ బాక్స్ ఫిల్ అప్ చేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి అంటే ఓన్లీ 1 ఛాన్సెస్ ఉంటాయి. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రకారం 3 into 2 into 1 is equal to 6 ways వస్తుంది. ఇలా 6 డిఫరెంట్ వేస్ ఫామ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా the number of one letter word ఫామ్ చేయడానికి ఇక్కడ ఆ రాజ్ అనే వర్డ్ 3 లెటర్స్ ఉన్నాయి. n is equal to 3. we have how many masses are there? 1. why? we have find the one letter word. That's why we take the r is equal to 1. the formula is npr. the formula is 3p1 is equal to 3. the number of one letter words are 3 only. the number of two letter words are 6. the number of three letter words are 6. the number of one letter words are 3. ఇలా అడుగుతుంది number of word. okay, in the specific the number of three letter words forming with are the number of three letter words forming with are ఎన్ని 3 letter words ఉన్నాయి? 6 ఉన్నాయి. ఒక 6 లో the number of 3 letter words starting with j. find the problem ఇలా కూడా అడుగుతుంది. find the number of 3 letter words starting with j. ఓకే, టోటల్ 3 letter words ఎన్ని ఫామ్ అయ్యాయి? 6 ఉన్నాయి. ఇందులో స్టార్టింగ్ విత్ j తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో j తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. చూడండి, jr and jr. ఓకే, the number of 3 letter words starting with r. the number of 3 letter words starting with r. r తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇలా కౌంట్ చేసి చెప్పొచ్చు. the number of 2 letter words ending with j. the number of 3 letter words ending with j. j తో ఎండ్ అయ్యే ఈ 6 వర్డ్స్ లలో j తో ఎండ్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతుంది. j తో ఎండ్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి. 1 2 వర్డ్స్ j తో ఎండ్ అవుతున్నాయి. అయితే ఇది చిన్న వర్డ్ కాబట్టి ఇలా రాసుకొని కౌంట్ చేసి పెట్టవచ్చు. అదే బిగ్ వర్డ్ ఇచ్చినప్పుడు ఇలా అడగచ్చు. నెంబర్ ఆఫ్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ a, the number of words starting with b, or number of words ending with a, ending with r, లేకపోతే the number of words starting with a and ending with b, లేకపోతే the number of words starting with vowel, the number of words starting with consonants, the number of words starting with and ending with vowel. అంటే ఫస్ట్ vowel ఏ ఉండాలి, లాస్ట్ కూడా vowel ఉన్న వర్డ్స్ ఎలా కౌంట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లం లో the number of words starting with begin with j, number of 3 letter words begin with j. Okay, now take the 3 boxes. Find the 3 letter word అయితే 3 boxes తీసుకోవాలా. 2 letter word అయితే 2 places తీసుకుంటాం. 4 letter word అయితే 4 empty places తీసుకొని ప్రాబ్లం చేస్తుంటాం. అయితే టోటల్ we have 3 letter words are 6 ఫామ్. అయితే ఆ 6 లో j తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయాలా. j తో ఫామ్ కావాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న మనకు ఉన్న లెటర్స్ ఏంటి? a ఉంది, r, a, j ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ లెటర్ r ఉందంటే ఆ వర్డ్ అనేది స్టార్టింగ్ విత్ r అయిపోతుంది. అదే ఇక్కడ a ఉందంటే ఆ వర్డ్ అనేది a తో స్టార్ట్ అయి ఉంటది. అదే ఇక్కడ j ఉందంటే ఆ వర్డ్ అనేది j తో స్టార్ట్. అంటే మనం ఫైండ్ అవుట్ చేసేది ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ j. అంటే స్టార్టింగ్ విత్ j ఉండాలంటే కంపల్సరీగా ఫస్ట్ లెటర్ అనేది ఓన్లీ j మాత్రమే అరేంజ్ చేయగలం. ఓకే, ఒక రోలో నిలబడాలి, ఎవరైనా నిలబడవచ్చు అంటే ఎలా నిలబడవచ్చు. బట్ స్టార్టింగ్ విత్ నాగరాజ్ అంటే ఆ రోలో స్టార్టింగ్ ఎవరు ఉండాలా? నాగరాజ్ ఉండాలి. వేరే వాళ్ళు ఉండడానికి ఛాన్స్ లేదు. వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళతో స్టార్ట్ అయిందని చెప్పి ఇక్కడ కూడా 3 letter words ఇన్ఫార్మ్ అయితే టోటల్
J తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా ఫస్ట్ ప్లేస్ ఫిల్ అప్ విత్ ఓన్లీ J. ఓకే, ఫస్ట్ వి ఫిల్ ద దిస్ ఇస్ ద స్పెషల్ కేస్. అదే ఇక్కడైతే స్పెషల్ కేస్ ఏం లేదు, ఏది ఎక్కడైనా ఫిల్ అప్ చేయొచ్చు. బట్ ఇక్కడ స్టార్టింగ్ విత్ స్పెషల్ కేసెస్ అడిగినప్పుడు మాత్రం ఫస్ట్ వి ఫిల్ ద స్పెషల్ కేసెస్ బాక్స్. ఫస్ట్ వి ఫిల్ ద ఏదైతే పర్టికులర్ కేస్ బాక్స్ ఉన్నదో ఆ బాక్స్ మాత్రం ఫస్ట్ ఫిల్ అప్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో J తప్ప ఇంకా వేరే లెటర్ ఫిల్ అప్ చేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఫస్ట్ వి ఫిల్ ద ఫస్ట్ బాక్స్ విత్ J. అదే ఇక్కడైతే 3 ఛాన్సెస్ వచ్చినాయి చూడండి ఫస్ట్ బాక్స్ లో. ఎందుకు ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో R అయినా ఫిల్ అప్ చేయొచ్చు, A అయినా ఫిల్ అప్ చేయొచ్చు, J అయినా ఫిల్ అప్ చేయొచ్చు. కాబట్టి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 3 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ J కాబట్టి ఫస్ట్ బాక్స్ లో J ఫిల్ అప్ చేయడానికి తప్ప ఇంకా వేరే ఛాన్స్ లేదు. కాబట్టి నెంబర్ ఆఫ్ ఇస్ ఫస్ట్ వి ఫిల్ ద ఫస్ట్ బాక్స్ విత్ J ఈస్ 100. ఓకే, J ఫిల్ అప్ చేసినాం. ఇంకా రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 2 లెటర్స్ ఉన్నాయి. ద రిమైనింగ్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి? 2 బాక్సెస్ ఉన్నాయి. The remaining letters are 2 and remaining boxes are 2. 2 letters ఉన్నాయి and 2 places ఉన్నాయి. Here n is equal to and r is equal to. ఈ 2 ని ఎక్కడ ఫిల్ అప్ చేస్తే పర్ముటేషన్ ప్రకారం npr ఫామ్ లో అవుతుంది. npr ప్రకారం ఏమవుతుందంటే 2p2 అవుతుంది. 2p2. The final answer is 1 into 2p2. 1 into 2p2. 1 into 2p2 is 2 into 1. The answer is 2. And the number of words beginning with J is 2 only. Okay, J to ఎన్ని వర్డ్స్ వచ్చినాయి చూడండి, 2 వర్డ్స్. ఇదే ప్రాబ్లం the number of words ending with J. The number of 3-letter words ending with J. The number of 3-letter words ending with J. The number of 3-letter word end with J. అంటే 3-letter వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఎన్ని ప్లేసెస్ తీసుకుంటాం అంటే 3 ప్లేసెస్ తీసుకుంటాం. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఎండింగ్ విత్ J. అంటే ప్రాబ్లం యొక్క స్పెషల్ కేస్ ఎలా ఉన్నది? ఎండింగ్ విత్ J. ఎండింగ్ విత్ J అంటే J తో ఎండ్ అయిన లెటర్స్ మాత్రమే కౌంట్ చేయాలి. ఇక్కడ J తో ఎండ్ అయిన లెటర్స్ ఎన్ని ఉన్నాయంటే ARJ ఒక 3 J తో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ RAJ కూడా J తో ఎండ్ అయిపోయింది. J తో ఎండ్ అయిన లెటర్స్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయంటే 2 లెటర్స్, 2 వర్డ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇది స్మాల్ వర్డ్ కాబట్టి ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ అదే లెంత్ వర్డ్ అయితే ఇక్కడ స్పెషల్ కేస్ ఏంటంటే ఇక్కడ ఈ 2 బాక్సులలో ఏదైనా ఉండొచ్చు. బట్ లాస్ట్ ప్లేస్ మాత్రం J మాత్రమే ఉండాలి. కాబట్టి లాస్ట్ ఫస్ట్ వి ఫిల్ ద లాస్ట్ ప్లేస్ విత్ మ్యాటర్ ఏం రాయాలంటే ఫస్ట్ వి ఫిల్ ద ఇక్కడ ఫస్ట్ వి ఫిల్ ద ఫస్ట్ ప్లేస్ విత్ J. వై ద ప్రాబ్లమ్ ఇస్ బిగినింగ్ విత్ J బట్ హియర్ ద ప్రాబ్లమ్ ఇస్ ఎండింగ్ విత్ J. దట్స్ వై ఫస్ట్ వి ఫిల్ ద ఎండ్ ప్లేస్ విత్ J. ఎండ్ ప్లేస్ విత్ J is only 1 way. ఎందుకంటే ఇక్కడ J తప్ప ఇంకా వేరే ఫిల్ చేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ప్లేస్ ఫిల్ అప్ చేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఓన్లీ 1 ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా J మనకున్న వర్డ్స్ లలో ఏమేమి లెటర్స్ ఏమున్నాయంటే J ఆల్రెడీ ఫిల్ చేసినాం. కాబట్టి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 2 లెటర్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ని ఎంటీ ప్లేసెస్ ఉన్నాయి? 2 ఎంటీ ప్లేసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ చేసినాం కాబట్టి ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ 2 ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి n is equal to 2 అవుతుంది. వేర్ r is equal to కూడా 2 అవుతుంది. ఈ రెండు ప్లేసెస్ ఫిల్ అప్ చేస్తే పర్ముటేషన్ ప్రకారం ఏమవుతుందంటే np2 ప్రకారం ఏమవుతుందంటే 2p2 అవుతుంది. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రకారం 2p2 into 1 by 2p2 into 1 into 2 2 into 1 into 1 is equal to 2 by 4. The number of words starting with and ending with J. Okay, ఇలా కౌంట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం the number of words starting with A ending with J. The number of words starting with A and ending with J. అంటే A తో స్టార్ట్ అయ్యి J తో ఎండ్ అయిన వర్డ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. ఈ 6 లో A తో స్టార్ట్ కావాలా, J తో ఎండ్ కావాలా. బట్ ఈ వర్డ్ చూడండి A తో స్టార్ట్ అయింది కానీ ఆపైంది. కాబట్టి ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ A తో స్టార్ట్ అయింది, J తో ఎండ్ అయింది. ఇది ఒక వర్డ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ J తో స్టార్ట్ అయింది బట్ A తో స్టార్ట్ కావాలా, J తో ఎండ్ కావాలా. కాబట్టి ఇది అవసరం లేదు. J తో స్టార్ట్ అయింది, A తో ఎండ్ అయింది. రివర్స్ ఇది. ఇది R తో స్టార్ట్ అయింది, J తో ఎండ్ అయింది. నో, ఇది అవసరం లేదు. ఇక్కడ J తో R తో స్టార్ట్ అయింది, A తో ఎండ్ అయింది. ఇది అవసరం లేదు. అంటే A తో స్టార్ట్ అయ్యి J తో ఎండ్ అయిన వర్డ్స్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 1 వర్డ్ ఉంది. దాని పర్ముటేషన్ ప్రకారం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారో చూడండి. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ 3-letter words begin with A, end with J, begin with A, end with J.
బట్ ఇక్కడ స్పెషల్ కేసు ఏంటంటే ఫస్ట్ కేసు స్పెషలే, లాస్ట్ కేసు కూడా స్పెషలే. అంటే ఇక్కడ మీ ఇష్టం, ఫస్ట్ ఏదైనా ఫిల్అప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అనేది ఓన్లీ ఏతోనే ఫిల్అప్ చేయాలి కాబట్టి ఓన్లీ వన్ వే, వేరే లెటర్ ఫిల్అప్ చేయడానికి ఛాన్స్ లేదు. బట్ ఎండింగ్ లెటర్ అనేది జే ఉంది కాబట్టి ఇక్కడ జే మాత్రమే ఫిల్అప్ చేయాలి, ఓన్లీ వన్ వేనే ఉన్నది. మనకు ఉన్న లెటర్స్ ఏమున్నాయంటే ఆర్ ఏ జే ఉంది, ఇక్కడ ఏ ఫిల్ చేసినాం, జే ఫిల్ చేసినాం. ఇంకా రిమైనింగ్ లెటర్ ఏమున్నాయంటే వన్ ఏ ఉంది, ఇంకా రిమైనింగ్ బాక్సెస్ ఏమున్నాయి, ఓన్లీ వన్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ n is equal to 1, r is equal to 1, the formula is 1p1, the fundamental principle is 1 into 1p1 into 1 is equal to 1 వే వస్తుంది. ఇంకా రిమైనింగ్ అనేది r తప్ప వేరే ఫిల్అప్ చేయాలి. ఇలా అవుతుంటుంది నెంబర్ ఆఫ్ 2 లెటర్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ ఒక వర్డ్ ఇచ్చి నెంబర్ ఆఫ్ 2 లెటర్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ 3 లెటర్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ 4 లెటర్ వర్డ్స్, అందులో మళ్ళీ ఎండింగ్ విత్ ఏ, ఎండింగ్ విత్ స్టార్టింగ్ విత్ బి ఆర్ స్టార్టింగ్ విత్ వోవెల్ ఆర్ ఎండింగ్ విత్ కాన్సోనెంట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ వస్తుంటారు. ఓకే, బేసిక్ కాన్సెప్ట్స్ ఏదైనా మనకి ఎన్ని వర్డ్స్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, అక్కడ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి అనేది, ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది n అవుతుంది, ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి అనేది r అయిపోతుంది. అయితే ఇలాంటి స్పెషల్ కేసెస్ లో మాత్రం ఎండింగ్ విత్, బిగిన్ విత్ ఆర్ స్టార్టింగ్ విత్ అనేప్పుడు మాత్రం ఫస్ట్ అయితే అన్ని ప్లేసెస్ లో ఏదైతే స్పెషల్ కేసు ఉందో ఆ ప్లేస్ ఫస్ట్ ఫిల్అప్ చేసి అరేంజ్ చేస్తూ పోవాలి, తర్వాత రిమైనింగ్ వాటిని అరేంజ్ చేస్తూ పోవాలి. ఇది ఒకటి స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే, నౌ